రీసెంట్గా ఇప్పుడు హైదరాబాద్లో బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ చాలా మంది పార్టిసిపెంట్స్ విన్ అయిన వాళ్ళు నేను న్యాచురల్ బాడీ బిల్డింగ్ షో అది ఇది అని చెప్తున్నారు. నాకు కొంతమంది డిఎం చేసి అన్న నువ్వు చెప్పినావు 80% వాళ్ళు ఎన్హాన్స్డ్ ఉంటారు, స్టెరాయిడ్ తీసుకుంటారు అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎందుకు ఒప్పుకోరంటే మేబీ మీరు అన్ఫాలో చేయొచ్చు, లైట్ తీసుకోవచ్చు అని చెప్పి. ఒక్కసారి మీరు తెలుగులో నేను స్టెరాయిడ్స్ ఎన్హాన్స్ అని ఒప్పుకున్న వాళ్ళ కమెంట్ బాక్స్ చూడండి, ఎన్ని నెగిటివ్ కామెంట్స్ ఉంటాయో. సో అందుకనే వాళ్ళు ఒప్పుకోరు, అంత నెగిటివిటీని తీసుకోలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు. ఇంకోటి మీరు లైట్ తీసుకుంటారని కూడా చెప్పకపోవచ్చు. ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటంటే మీరు న్యాచురల్ రోలను కానీ ఎన్హాన్స్ రోలను కానీ ఏ ఇన్ఫ్లుయెన్సర్ని ఏ బాడీ బిల్డర్ని ఫాలో అయినా వాళ్ళ లైఫ్ స్టైల్ని కానీ వాళ్ళ వర్కౌట్ వాల్యూమ్ని కానీ వాళ్ళ డైట్ని కానీ మీరు వాళ్ళ బాడీని కానీ ఏం చూడకండి. జస్ట్ వాళ్ళకి నాలెడ్జ్ ఉందా, సబ్జెక్ట్ ఉందా, మీకు అది హెల్ప్ అవుతుందా, అదొక్కటి మాత్రం చూసుకోండి. ఐసీఎన్ అనే కాదు, ఏ ఫెడరేషన్ అయినా ఏ బాడీ బిల్డింగ్ షో అయినా 80 to 90% పీపుల్ విల్ బి ఎన్హాన్స్డ్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. వాళ్ళని చూసి మీరు వీళ్ళని చూసి వాళ్ళ లైఫ్ స్టైల్ని మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకోటి, ఎవడైతే నేను స్టెరాయిడ్ తీసుకుంటా అని ఒప్పుకుంటాడు చూడు, వానుకున్నంత గట్స్ ఎవ్వరికి ఉండదు. వాళ్ళంత నెగిటివిటీ తీసుకుని కూడా కాంటెంట్ని క్రియేట్ చేస్తున్నారంటే రియలీ వాళ్ళు గ్రేట్ అన్నట్టే.